విహారీ 100 కోట్ల గురించి టెన్షన్ పడుతూ ఉంటాడు. లక్ష్మిని ఎస్ఐ ఇంటికి తీసుకొని వెళ్ళిపోతుంది. విహారీ ఆఫీస్లో పనిచేసే సీనియర్ ఆఫీసర్తో మాట్లాడుతూ విహారీ మొత్తం విషయం అంతా మాట్లాడుతూ ఉంటాడు. అసలు దీన్ని ఎలా కనిపెట్టాలి, ఎలా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి అని అడుగుతూ ఉంటే అప్పుడు అతను ఈ 100 కోట్ల స్కామ్ గురించి ఇక్కడైతే మనం ట్రేస్ చేయడం చాలా కష్టం సార్. మన మెయిన్ హెడ్ ఆఫీస్ ముంబై ఉంది కదా, అక్కడి నుండి అయితే మీరు తొందరగా ఎవరు చేశారు, ఎలా చేశారు అని ఈ స్కామ్ గురించి మొత్తం కనిపెట్టొచ్చు సార్ అని అతను చెప్తూ ఉంటాడు విహారీకి. అప్పుడే విహారీ సరే నేను ముంబైకి వెళ్ళి మన హెడ్ ఆఫీస్ నుండి జరిగిందంతా అసలు క్లియర్గా తెలుసుకుంటాను అని అంటూ విహారీ అంటూ ఉంటే ఓకే సార్ అని అతను చెప్తూ ఉంటాడు. విహారీ ఫోన్ పెట్టేశాక లక్ష్మిని పంపించేశాను, తను సేఫ్గా ఎస్ఐ దగ్గర ఉంటుంది, ఇక నేను ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాను అని విహారీ అనుకుంటూ ఇక అక్కడ నుండి రెడీ అయిపోయి బయలుదేరుతాడు. బయటికి వచ్చి బ్యాగ్ పట్టుకొని అలా వెళ్తూ ఉంటే యమున ఎక్కడికి వెళ్తున్నావు విహారీ అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే విహారీ నేను పద్మాక్షి అడుగుతున్నా చెప్పకుండా వెళ్ళిపోతున్నావు ఏంటి విహారీ అని అడుగుతూ ఉంటే అప్పుడు విహారీ సీరియస్గా నేను మన హెడ్ ఆఫీస్ ముంబైకి వెళ్తున్నాను అని చెప్తూ ఉంటాడు. ముంబైకి ఎందుకు వెళ్తున్నావు అని అడగడంతో అది ముంబైకి అంటే ఇక్కడ మన దగ్గర 100 కోట్ల స్కామ్ జరిగింది కదా, దానికోసం తెలుసుకోవడానికి వెళ్తున్నాను అంటే దాన్ని తెలుసుకోవడానికి అంత దూరం అవసరమా బావా, ఇక్కడ తెలుసుకోవచ్చు కదా అని సహస్ర అంటూ ఉంటుంది. ఇక అప్పుడు విహారీ ఇక్కడైతే ప్రాసెస్ అంతా తెలుసుకోవడానికి చాలా ఆలస్యం అవుతుంది. అసలు ముంబైకి వెళ్తే అక్కడ ఐపీ అడ్రస్ ద్వారా అసలు ఎవరు చేశారు, ఏం చేశారు, ఎక్కడి నుండి చేశారు అని క్లియర్గా డీటెయిల్గా తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది. అది తొందరగా అయిపోతుంది. ఇక్కడైతే ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వడానికి చాలా సమయం పడుతుంది, అందుకే నేను వెళ్తున్నాను అని అనేసరికి అంబిక సహస్ర ఒక్కసారిగా షాక్ అవుతారు, చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక అప్పుడే విహారీ నేను అందుకే దానికోసమే వెళ్తున్నాను అని విహారీ చెప్తూ ఉంటాడు. అప్పుడు యమున మాట్లాడదాం అనుకున్న విహారీ ఏమీ మాట్లాడకుండా అలా చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇక అప్పుడే అంబిక టెన్షన్ పడుతూ పక్కకు వెళ్ళి సుభాష్కి కాల్ చేస్తుంది. సుభాష్ అని అంటూ ఉంటే చెప్పు అంబిక అని సుభాష్ అంటూ ఉంటాడు. అయితే ఈ 100 కోట్ల స్కామ్ గురించి తెలుసుకోవడం కోసం విహారీ ముంబైకి వెళ్తున్నాడు అని అంబిక చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే సుభాష్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి అంబిక నువ్వు చెప్పేది, ముంబైకి ఎందుకు వెళ్తున్నాడు, అసలు ఎందుకు వెళ్ళనిస్తున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటాడు. నేనేం చేయను, ఇప్పుడే నాకు విషయం సడన్గా తెలిసింది, ఇంతకు ముందు తెలిసి ఉంటే వెళ్తాడని తెలిసి ఉంటే ఏదో ఒకటి చేసి ఆపేదాన్ని, కానీ విహారీ ఇక ఇప్పుడే సడన్గా చెప్పాడు, అందుకే నేను నీకు వెంటనే ఫోన్ చేస్తున్నాను అని చెప్పగానే ఇక వెంటనే సుభాష్ అంబిక విహారీ మాత్రం ముంబైకి వెళ్ళడానికి వీల్లేదు అని అంటూ ఉంటాడు. అలా అనేసరికి నేను దానికోసమే చేశాను, అసలు ఏం చేద్దామంటే సుభాష్ లేపేద్దామా అని అంటూ ఉంటే ఫస్ట్ వాడిని కిడ్నాప్ చేయాలి, అక్కడ ముంబైకి వెళ్లకుండా కిడ్నాప్ చేయి, తర్వాత సంగతి తర్వాత చూద్దాం అని అంబిక అంటూ ఉంటుంది. అలా అనేసరికి ఒక్కసారిగా సుభాష్ సరే నేను రౌడీలతో ఇప్పుడే మాట్లాడి విహారీని కిడ్నాప్ చేయిస్తాను అని ఫోన్ పెట్టేస్తాడు. ఇక అంబిక టెన్షన్ పడుతూ విహారీ అక్కడికి వెళ్ళకూడదు, ఎలాగైనా వెళ్ళాడు అంటే నా గురించి మొత్తం బయటపడిపోతుంది, నేను ఇదంతా చేశానని నా దాకా వస్తుంది అని కంగారు పడుతూ ఉంటుంది. ఇక వెంటనే సుభాష్ రౌడీలకి ఫోన్ చేసి రేయ్ ఎక్కడున్నారా అని అంటూ ఉంటే అన్న మేము బయట ఉన్నామన్నా అని అంటే మీకు ఒక మంచి ఆఫర్ ఇస్తానరా, మీరు వెంటనే వెళ్ళి నేను చెప్పిన పర్సన్ని కిడ్నాప్ చేయండి, మీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను, వాడు మాత్రం మిస్ అవ్వకూడదు అని సుభాష్ అంటూ ఉంటాడు. సరే అన్న మీరు పంపించండి ఫోటోని మేము చూసుకుంటాం అని అంటూ ఉంటే సరే అని ఫోటో పంపించగానే సరే అన్న ఇప్పుడే చేయాలా, కొంచెం టైం తీసుకోవాలా అంటే వెంటనే వెళ్ళండి రా, వాడు ఆల్రెడీ బయలుదేరాడు, ఒకవేళ దొరకలేదు అంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది అని అంటే సరే అని వాళ్ళు ఫోన్ పెట్టేసి బయలుదేరుతారు. ఇక సుభాష్ అంబిక సహస్ర వాళ్ళు చాలా టెన్షన్గా ఉంటారు. ఇంకా మరోవైపు విహారీ రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఇక రౌడీ పడుకొని ఉంటాడు. ఇక విహారీ ఇదేంటి ఇక్కడ ఎవరు ఇలా పడుకున్నారు అని ఆలోచిస్తూ ఉంటాడు, ఏమైనా జరిగిందా లేదంటే నడి రోడ్డు మీద ఎందుకు పడుకొని ఉంటాడు అని విహారీ కారు ఆపుతాడు. ఇక కారు ఆపి విహారీ చాలా టెన్షన్గా దగ్గరికి వెళ్ళి చూస్తే అతనికి ఏం దెబ్బలు తగిలేవు కదా, ఎందుకు పడుకున్నాడు అని ఇలా చూస్తే శ్వాస ఆడుతూ ఉంటుంది. ఇక అప్పుడే విహారీ ఇలా అనుకుంటూ ఉంటాడు, ఇతను ప్రాణాలతోనే ఉన్నాడు, మరి ఎందుకు పడుకున్నాడు అని అటు ఇటు చూసేసరికి వాడు కళ్ళు తెరిచి చూస్తాడు. విహారీ షాక్ అవుతాడు, ఏంటి అని ఇలా అనేలోపే వెనుక నుండి అటునుండి అందరూ పరిగెత్తుకుని వచ్చి విహారీని గట్టిగా పట్టుకొని నోరు మూసేసి లాక్కు వెళ్తూ ఉంటారు. ఇక విహారీ ఒక్కసారిగా కంగారు పడుతూ ఇక అరవడానికి ట్రై చేసినా కూడా వినిపించకుండా నోరు నొక్కి అక్కడ నుండి తీసుకుని వెళ్ళిపోతారు.
విహారీ చాలా ట్రై చేస్తూ ఉంటాడు వాళ్ళని పిడిపించుకోవడం కోసం. కానీ వాళ్ళు వదలకుండా గట్టిగా పట్టుకునేసరికి విహారీ ఏం చేయలేకపోతాడు. విహారీని కారులో తీసుకుని వెళ్ళిపోతారు రౌడీలు. ఇక లక్ష్మి ఎస్ఐ ఇద్దరు కూర్చొని విహారీకి ఫోన్ చేస్తూ ఉంటే ఫోన్ కలవదు. అప్పుడు ఎస్ఐ, విహారీ ఫోన్ కలవట్లేదా అంటే, నీ గురించి మాట్లాడినప్పుడు నీతో మాట్లాడిద్దాం అనుకున్నాను, ఇప్పుడు ఎందుకులే అనుకున్నాను, కానీ ఇప్పుడు మళ్ళీ మాట్లాడదామంటే విహారీ ఫోన్ కలవట్లేదు అని లక్ష్మి కంగారుగా, విహారీ గారి ఫోన్ ఎప్పుడైనా కలుస్తుందమ్మా, కలవకుండా అలా ఉండదు అని అంటే, మరి ఎందుకు కలవట్లేదు అని అంటే, సరే ఒకసారి నేను పండుకి ఫోన్ చేస్తాను అని పండుకి ఫోన్ చేస్తుంది. పండు అప్పటికే ఇంటి దగ్గర బయట చెట్లకు నీళ్లు పడుతూ ఇంటి వైపు చూస్తూ బాధపడుతూ, లక్ష్మమ్మ ఉంటే ఈ ఇల్లు కలకలలాడుతూ ఉండేది, ఈరోజు మాత్రం బోసిపోయినట్టుగా బాధగా ఉంది అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే లక్ష్మి ఫోన్ చేస్తూ ఉంటుంది. హలో అని పండు అంటే, పండు నేను అంటే, లక్ష్మమ్మ ఎలా ఉన్నావు లక్ష్మమ్మ, పర్వాలేదా, బాగున్నావా లక్ష్మమ్మ అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు లక్ష్మి, నేను బాగున్నాను పండు, నువ్వెలా ఉన్నావు అంటే, నేను బాగున్నాను లక్ష్మమ్మ, నీ గురించే బాధపడుతున్నాను అని అంటూ ఉంటే, అవును పండు నేను ఒకటి అడుగుతాను చెప్పు, విహారీ గారు ఇంట్లోనే ఉన్నారా అంటే, లేదమ్మా విహారీ గారు ఎప్పుడో పొద్దున్నే వెళ్ళిపోయారు అని అంటే, ఎక్కడికి వెళ్ళాడు అంటే, హెడ్ ఆఫీస్ కని ఆ స్కామ్ గురించి తెలుసుకుంటానని వెళ్ళాడమ్మా అని పండు చెప్తూ ఉంటాడు. ఆ మాట వినేసరికి లక్ష్మి ఒక్కసారిగా ఆలోచిస్తూ ఉంటుంది. పొద్దున్నే వెళ్ళాడా, మరి ఫోన్ కలవట్లేదేంటి అని అనుకుంటూ ఉంటే, పండు ఏమైంది లక్ష్మమ్మ, ఏమైంది ఫోన్ చేశావు, ఏమైనా విహారీ గారి గురించి అంటే, ఏం లేదు పండు, విహారీ గారి ఫోన్ కలవలేదు, అందుకే కంగారుగా చేశాను అంతే అని అంటూ ఉంటుంది. అవునా, బయటికి వెళ్ళిపోయాడు కదమ్మా, సిగ్నల్స్ లేవేమో అని పండు చెప్తూ ఉంటాడు. అప్పుడే సరేలే పండు నేను మళ్ళీ చేస్తాను అని లక్ష్మి ఫోన్ పెట్టిస్తుంది. కంగారు పడుతూ ఉంటుంది. ఎస్ఐతో, విహారీ గారు పొద్దున్నే ముంబైకి బయలుదేరారంట, అసలు ఏమైందో కంగారుగా ఉంది నాకు అంటే, కంగారు ఎందుకులే, ఇప్పుడు నీ అనుమానం తీరిపోతుంది కదా, ఆ ముంబైకి వెళ్ళాడు అంటే మధ్యలో సిగ్నల్స్ లేక కలిసి ఉండదు అంటే, నాకు భయంగా ఉందమ్మా, ప్లీజ్ విహారీ గారిని ఒకసారి మాట్లాడితే కానీ నాకు ప్రశాంతత ఉండదు అని చెప్తూ ఉంటుంది. సరే ఒక నిమిషం ఆగు అంటూ అలా ఆలోచిస్తూ ఉండగానే ఇక విహారీని కిడ్నాప్ చేసిన రౌడీలు విహారీ కార్ రోడ్ పైనే ఉంటుంది. అప్పుడు ఎస్ఐ సంధ్యకి ఫోన్ చేసి, ఇక్కడ రోడ్ పక్కన ఒక కార్ ఆగుంది మేడం అని చెప్తే, అవునా రోడ్డు పక్కన కార్ ఆగుందా, ఎవరిది ఏంటో డీటెయిల్స్ కనుక్కో, ఇప్పుడే అక్కడ మీటింగ్ ఉంది, ఆ రోడ్లో వెహికల్స్ ఎక్కువగా వస్తాయి అని అంటే, సరే మేడం నేను కనుక్కుంటాను అని అంటూ కొద్దిసేపు అయ్యాక మళ్ళీ ఫోన్ చేస్తే, అప్పుడు మేడం ఈ కారు విహారీ గారిదని తెలిసింది మేడం అని అంటూ ఉంటారు. ఒక్కసారిగా షాక్ అవుతుంది సంధ్య. కారు విహారీదా అని అంటే, అవును మేడం అని చెప్తూ ఉంటారు. సరే నేను వస్తున్నానుండు అని ఫోన్ పెట్టేయగానే ఇక ఒక్కసారిగా ఆలోచిస్తూ, సరే పద అని అక్కడి నుండి వాళ్ళు బయలుదేరి ఇక లక్ష్మితో అంటూ ఉంటుంది. లక్ష్మి, విహారీ కార్ అక్కడ ఉందంట అంటే, విహారీ గారి కారు రోడ్డు పైన ఉండడం ఏంటమ్మా, నేను వస్తాను అంటే, నేను చూసి నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను నువ్వు ఉండు అంటే, లక్ష్మి ఏమో లేదమ్మా ఇప్పటికే నాకు చాలా టెన్షన్గా ఉంది, ఇక నేను తట్టుకోలేను వచ్చేస్తానమ్మా అంటే, సరే పదా అని ఇద్దరు కలిసి వస్తూ ఉంటారు. వచ్చి చూసేసరికి విహారీ కార్ అక్కడ ఉంటుంది. ఇక విహారీ కార్ని చూసి లక్ష్మి చాలా టెన్షన్ పడుతూ, ఇదేంటమ్మా విహారీ గారు ఏమైపోయి ఉంటారు అంటే, ఏమో తెలియట్లేదు చెక్ చేద్దాముండు అని అంటూ ఎస్ఐ చెప్తూ ఉంటుంది. ఇక విహారీ కార్లో మొత్తం అంతా లక్ష్మి అటు ఇటు టెన్షన్గా చూస్తూ ఉంటుంది, ఏమైనా ఉందా అని. అలా లక్ష్మి ఆ కార్లో వెతుకుతూ చూస్తూ ఉంటుంది. ఆ విహారీ ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ అనే వస్తూ ఉంటుంది. అది తెలుసుకొని సంధ్యను లక్ష్మి ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు. అమ్మ ప్లీజ్ అమ్మ విహారీ గారికి ఏమైందో తెలుసుకోండి అమ్మా అని లక్ష్మి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకొంతమంది రౌడీలు వచ్చి లక్ష్మిని ఎస్ఐని చాటుగా ఉండి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు.